స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వరద బాధితులకు సహాయం, మానవతా దృక్పథం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి 1,00,000 రూపాయలు చొప్పున చెక్కులు అందించిన గన్ని సువిశేషపురం రక్షణాలయం. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి మరో శ్వేతపత్రం విడుదల చేయాలి. ముంపు గ్రామాల్లో అక్టోబర్ 3న గ్రామ సభలు జరపాలి. అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్. మైనర్ బాలికకు న్యాయం చేసిన బర్రె కొండబాబు. తల్లిదండ్రుల ఆస్తి వారసత్వంగా ఆమెకు దక్కేలా చర్యలు. సింహాచల్ నగర్లోని ఇల్లు, ఇంటి పట్టా స్వాధీనపరిచిన కొండబాబు. సినీ పరిశ్రమ రాష్ట్రంలో స్థిరపడేందుకు చర్యలు. సినిమా టైటిల్ను ఆవిష్కరిస్తున్న మంత్రి దుర్గేష్, హాస్య నటుడు గౌతమ్ రాజు. వరద బాధితులకు ఆర్థికంగానూ ఇతర రూపాల్లోనూ సహాయ సహకారాలు అందించి ప్రతి ఒక్కరూ తమ మానవతా దృక్పథాన్ని చాటుకుంటున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి రాజమండ్రిలోని సువిశేషపురం రక్షణాలయం సభ్యులు సమకూర్చిన 1,00,000 రూపాయల చెక్కును తిలక్ రోడ్లోని నగర టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కు అందజేశారు. అలాగే టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ కూడా విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కు 1,00,000 రూపాయల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులకు ఎవరికి తోచిన సహాయం వారు అందిస్తున్నారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అద్దేపల్లి మాధవి ఓం శాంతి వారు 1,00,000 రూపాయలు, జాంపేట దేవాంగ సంక్షేమ సంఘం వారు 34,505 రూపాయలు, సీనియర్ సిటిజన్ మేక పాపారావు 10,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారని తెలిపారు. విపత్తు కారణంగా అనేక మంది సర్వం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పరిస్థితి ఎలా ఉంటే ప్రతిపక్ష హోదా కూడా లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు రాజకీయాలు చేయడం సరైన విధానం కాదన్నారు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, బాధల్లో ఉన్న వారికి సహాయం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సువిశేషపురం రక్షణాలయం సెయింట్ జాన్ ప్యారిస్ సభ్యులు రెవరెండ్ మార్టిన్ లూథర్, జంగం సుబ్బారావు, తలారి రత్నరాజు, డి భూషణ్ రావు, రాచపల్లి ప్రసాద్, ఆర్ శ్యామ్ సుధాకర్, ఆర్ విజయ్ కుమార్, వాసా వర్జిన్, రాచపల్లి మాణిక్యాలరావు, జి సంపత్, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే ఫ్లడ్ వలన ఇబ్బంది పడ్డ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మానవతా దృక్పథంతో ఆదుకోవాలనే ఒక మంచి ఆలోచనతో అనేక మంది వ్యక్తిగతంగా కానీ, సంస్థగా కానీ, ఒక ఆర్గనైజేషన్గా కానీ ఇలాగ అనేక విధాలుగా అందరూ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి వారికి తోచిన సహాయం చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈ రోజున సువిశేషపురం రక్షణాలయం చర్చ్ నుంచి రక్షణాలయం చర్చ్ నుంచి 1,00,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. వారు చేసిన ఈ కార్యక్రమం వల్ల అక్కడ అనేకమైన కుటుంబాల యొక్క జీవితాల్లో వెలుగును తీసుకురావడానికి అవకాశం ఉంది. ఈ రోజున ఏదైతే ఆ విపత్తు వలన అనేక మంది ఉపాధి కోల్పోయారు, కొంతమంది సర్వస్వం కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి వారుగా పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా వచ్చి సాయం చేస్తూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంది. ఈ రోజున ఏదైతే ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేని పార్టీలు ఏదైతే ఉన్నాయో వారు వచ్చి అక్కడ రాజకీయాలు చేయడం అన్నది చాలా బాధ కలుగుతూ ఉంది. అధికారంలో ఉంటేనే మేము చేస్తామనే ఆలోచన ఏ పార్టీకి కూడా ఉండకూడదు. మీరు గమనించినట్లయితే గత 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ ఇలాంటి విపత్తులు ఎక్కడొచ్చినా, ఒక రైతు నష్టపోయినా, లేకపోతే రాష్ట్రంలో ప్రజలు నష్టపోయినా, తెలుగువాడు నష్టపోయినా అక్కడికి వెళ్ళి తోచింది సాయం చేసేవారు 10 మందిని మోటివేట్ చేసి సహాయ కార్యక్రమాల్లోనే పాల్గొనేటట్లు చేసేవారు. కానీ ఈ రోజున మేము అధికారం లేవు కాబట్టి మేమేమి చేయమంటే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. అధికారం ఉన్నప్పుడు ఒక లెక్క, అధికారం లేనప్పుడు ఒక లెక్క కింద ఉండకూడదు.
ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉన్నవాడినే ప్రజలు ఆశీర్వదిస్తారు, మనసులో పెట్టుకుంటారు. తప్పకుండా ఈ రోజున ఏదైతే రాజమండ్రి సిటీలో ఈరోజు రాచపల్లి ప్రసాద్ గారు పూనుకొని ముందుకు వచ్చి ఏదైతే వారి యొక్క మందిరం నుంచి, దేవాలయం నుంచి వారు తీసుకున్న కార్యక్రమాన్ని స్వాగతిస్తూ రాజమండ్రిలో ఇప్పటికి అనేక మంది, అద్దేపల్లి మాధవి గారని ఓం శాంతి నుంచి వారు ₹1,00,000 ఇచ్చారు. నిన్ననే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ గుడా చైర్మన్ గన్నికృష్ణ గారు నిన్నే ₹1,00,000 నా చేతికి ఇవ్వడం జరిగింది చెక్ రూపంలో. వీళ్ళందరూ కూడా వారికి తోచిన సహాయం చేస్తా ఉన్నారు. తప్పకుండా వారందరినీ కూడా దేవుడు చల్లగా చూడాలని, వారు 10 మందికి ఆదర్శప్రాయంగా నిలబడాలని, రాబోయే రోజుల్లో ఇలాంటి విపత్తులు దేవుని యొక్క కరుణతో ఇలా రాకూడదని, వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అందరూ కూడా సమిష్టిగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. రాజమహేంద్రవరం నగరంలోని ప్రభుత్వ సంక్షేమ బీసీ కళాశాల బాలికల వసతి గృహంలోని విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపించి హాస్టల్ వార్డెన్ ఎన్ సత్యకుమారిపై చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. హాస్టల్ నిర్వహణ విషయంలో క్రమశిక్షణ ఉల్లంఘన, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించకపోవడం వంటి లోపాలను విచారణ సమయంలో గుర్తించినట్లు తెలిపారు. సీసీఏ నిబంధనలకు లోబడి సత్యకుమారిని సర్వీస్ నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా బీసీ సంక్షేమాధికారి శశాంక ఉత్తర్వులు జారీ చేశానని అన్నారు. ఇక్కడ ఇది బీసీ గర్ల్స్ హాస్టల్ అండి, బీసీ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్. ఈ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ సరిగా లేదు అని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ మన హానరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దగ్గర వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా కంప్లైంట్ దాని మీద బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు విచారణ చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఆమె రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ని బట్టి ఇక్కడ హాస్టల్ వార్డెన్ సరిగా ఫుడ్ ప్రొవైడ్ చేయట్లేదు, ఆమె డ్యూటీస్ సరిగా చేయట్లేదు అనే ఉద్దేశంతో ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. సో ఆవిడ నిన్న సస్పెండ్ అయ్యారు. ఆ సస్పెండ్ అయిన తర్వాత మళ్ళీ పిల్లలు కొంతమంది సమ్ కంప్లైంట్ కోసం బయటకు వెళ్ళడం జరిగింది. దాని మీద బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు మార్నింగ్ ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ పిల్లల్ని బయటకు పంపించారనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి మేము హానరబుల్ కలెక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ ఎంక్వైరీ చేయడానికి వచ్చాము. ఎంక్వైరీ మొత్తం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు పిల్లలందరి దగ్గర కూడా స్టేట్మెంట్స్ తీసుకుంటున్నాము. అలాగే ఎవరైతే ఇక్కడ కుక్స్ ఉన్నారో, అలాగే హాస్టల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా మేము విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత ఇక్కడ ఏదైతే జరుగుతోంది, పిల్లలు ఏమి కంప్లైంట్స్ చేశారు మొత్తం కూడా డీటెయిల్గా పరిశీలన చేసి కలెక్టర్ మేడం గారికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము. సో ప్రజెంట్ జరిగింది అయితే ఇది. అంటే పిల్లలు ఫుడ్ బాగుంటలేదు అంటున్నారు కాబట్టి ఈ రోజు నుంచి ఫుడ్ వాళ్ళకి మంచి ఫుడ్ అది ఇప్పుడు కలెక్టర్ గారి ఉద్దేశం కూడా, అది మేడం గారి ఉద్దేశం. మేమందరం ఇక్కడ ఉంది కూడా, వాళ్ళు పాపం ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు, వాళ్ళకి మంచి ఫుడ్ కల్పించాలి. అలాగే మన గవర్నమెంట్ కూడా వీళ్ళ కోసం చాలా కమోడిటీస్ కానీ అన్ని చాలా ఖర్చు పడుతుంది. బట్ అది కరెక్ట్గా పిల్లలకి అందాలి, అందరి యొక్క బాధ్యత కూడా అది. కాబట్టి దానిలో భాగంగానే ఇక్కడ విచారణ చేస్తాము. విచారణ చేసిన తర్వాత ఇప్పుడు ఇప్పటి నుంచి అన్నా ఏదైతే మన ప్రభుత్వం వాళ్ళు ఇచ్చింది పిల్లలకి అందాలి కరెక్ట్గా, అవన్నీ కూడా అందేలా మేము మా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాము. రిపోర్ట్ అయితే కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాము. పోలవరం పెరిగిన వ్యయం అంచనాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు మరో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవడంతో నిర్వాసితుల సంఖ్య మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2020 ఫిబ్రవరి 29న పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ వి సుధాకర్ బాబు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఎస్టీలు 56,495, ఎస్సీలు 7,134, ఓబీసీలు 34,266, ఓసీలు 77,006, మొత్తం 1,56,001 కుటుంబాలు నిర్వాసితులు అవుతున్నారని పేర్కొన్నారని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి ఒక కుటుంబంగా కొత్త భూసేకరణ చట్టం పేర్కొందని, 2020 నాటికి 14 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి ఇప్పుడు 18 సంవత్సరాలు పూర్తయి ఒక కుటుంబంగా పరిగణించబడతారని తెలిపారు. ఈ సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్వేతపత్రంలో మొత్తం నిర్వాసితుల సంఖ్య 96,660గా వెల్లడించారని అన్నారు. అంటే సుమారు 10,000 కుటుంబాలను తగ్గించి చూపించారని, దీనికి కారణాలు వెల్లడించలేదు. ఏ గ్రామాలను ముంపు నుండి తప్పించారో వివరణ లేదు. చీఫ్ ఇంజనీర్ నివేదిక ప్రకారం ఫేజ్ 1 అంటే +41.15 దశలో 20,870 మంది నిర్వాసిత కుటుంబాలను R&R కాలనీలకు పంపించవలసి ఉంది. అయితే ముఖ్యమంత్రి శ్వేతపత్రంలో
ఫేజ్ 1లో 38,060 కుటుంబాలు నిర్వాసితులవుతారని, వీరిలో 12,797 మంది నిర్వాసితులను R&R కాలనీలకు పంపించడం జరిగిందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం చీఫ్ ఇంజనీర్ నివేదిక ప్రకారం 167,339 ఎకరాలు భూసేకరణ జరగాలి. ముఖ్యమంత్రి శ్వేతపత్రం ప్రకారం ఫేజ్ 1 కోసం 83,659 ఎకరాలు, ఫేజ్ 2 కోసం 29,465 ఎకరాలు భూసేకరణ చేసి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఫేజ్ 1లో ఇంకా 16,440 ఎకరాల భూమిని సేకరించవలసి ఉందని ముఖ్యమంత్రి శ్వేతపత్రంలో పేర్కొన్నారు. ఫేజ్ 1లో భూసేకరణ పూర్తి కాకుండా ఫేజ్ 2లో భూసేకరణ ఎందుకు చేశారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. ఒరిస్సా ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన కేసును OS నెంబర్ 4/2007, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ బోర్డు సుప్రీంకోర్టులో వేసిన OS నెంబర్ 3/2011, WP 224/2012, TPC నెంబర్ 1159/2008 ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయని, వీటి పరిష్కారం విషయమై శ్వేతపత్రంలో ఎక్కడా లేదు. ఇవి పెండింగ్లో ఉంటే ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాదన్నారు. పోలవరం ప్రాజెక్టు మీద శ్వేతపత్రం విడుదల చేశారు. ఆ శ్వేతపత్రంలోని అంశాలు కొన్ని ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఇది 2020లో కేంద్ర ప్రభుత్వానికి అధికారులు పంపినటువంటి నివేదిక. ఈ నివేదిక ప్రకారం ఎస్టీలు 56,495, ఎస్సీలు 7,134, ఓబీసీలు 34,266, ఓసీలు 7,706, మొత్తం 1,05,601 మంది నిర్వాసితులు అవుతారని పక్కా లెక్క ప్రకారం ఇచ్చారు. ఇదే మొన్న చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రంలో 96,660 అని రాశారు. అంటే 10,000 కుటుంబాలు తగ్గిపోయినాయి. 10,000 కుటుంబాలు అంటే సుమారు 50,000 మంది. 50,000 మంది అంటే 50 గ్రామాలు, 40-50 గ్రామాల వరకు తగ్గించారు. మరి ఆ గ్రామాలు ఏంటి? మొత్తం 373 హ్యాబిటేషన్స్లో ఆ 40 ఏంటనేది వివరణ లేదు. వివరణ ఇవ్వాలి దీని మీద ఖచ్చితంగా. అది కాకుండా ఆయన ఇక్కడ 7,116 కోట్ల రూపాయలు ఫస్ట్ మొదటి దశలో సరిపోతాయని అన్నారు. రెండవ దశలో 18,800 కోట్లు ఉంటే ఈ ప్రాజెక్టు నిర్మాణం, భూసేకరణ, R&R పూర్తి అయిపోతాయని చెప్పేసి మొత్తం 45 కాంటూర్ వరకు చెప్పారు ఆయన. ఈ లెక్కలు కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు కొత్త భూసేకరణ చట్ట ప్రకారం లెక్కలు వేస్తే భూసేకరణకి R&Rకి కలిపి 80,000 కోట్ల రూపాయలు ఉండాలి. ఈ లెక్కలతో మళ్ళీ తిరిగి అంచనా వేసి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వివరాలతో కేంద్రానికి మరో నివేదిక సమర్పించాలని కోరుతున్నాం. అదే టైంలో CAG ఏం చెప్పిందంటే, మీరు ఒప్పందం చేసుకోకపోవడం వలన MOU లేదు కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలో. 2006లో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ బాధ్యతలు, పోలవరం నిర్మాణ బాధ్యతలు అప్పచెప్పారు. 2016లో అప్పగించినప్పటి నుంచి 8 సంవత్సరాలు అయింది. ఈ 8 సంవత్సరాల్లోనే MOU కుదుర్చుకోలేదు. కేంద్రానికి రాష్ట్రానికి MOU లేకపోవడం వలన మీ అకౌంట్లన్నీ తప్పుగా పంపిస్తున్నారని చెప్పేసి CAG తప్పుపెట్టిన ఇప్పటి వరకు కూడా సరి చేసుకోవట్లేదు. సరి చేసుకోకపోవడం వల్ల ఏం జరుగుతుంది? మొన్న చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రంలో రాశారు, 3,000 కోట్లకు పైగా డైవర్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చేస్తే ఆ అమౌంట్ని పోలవరాన్ని ఖర్చు పెట్టకుండా వేరే దానికి డైవర్ట్ చేశారని చెప్పేసి రాస్తున్నారు. తల్లిదండ్రులు చనిపోయి అమ్మమ్మ, తాతయ్య సంరక్షణలో ఉంటున్న మైనర్ బాలికకు తల్లిదండ్రులకు చెందిన ఇల్లు, ఆస్తి పత్రాలు దక్కేలా చేయడంలో రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు సఫలమయ్యారు. ఇక వివరాల్లోకి వెళ్తే, సింహాచల్ నగర్ శివాలయం సమీప వీధిలో ఉన్న ఆ ఇంటిలో కొంతకాలంగా వేరే వారు ఉంటున్నారు. తమ మనవరాలికి న్యాయం చేయాలని బాలిక తాతయ్య, అమ్మమ్మ, పిన్ని కొండబాబును కోరడంతో సోమవారం అక్కడికి వెళ్లిన కొండబాబు ఆ ఇంట్లో ఉన్నవారిని ఖాళీ చేయించి బీసీ వర్గానికి చెందిన బాలిక విత్తనాల గీతాశైలు సెట్టిబల్స్కు ఇంటి పట్ట ఒరిజినల్ డాక్యుమెంట్ను, ఇంటి తాళం చెవులను అందించారు. ఈ సందర్భంగా కొండబాబు మీడియాతో మాట్లాడుతూ 2004లో తాను స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్న సమయంలో వికలాంగుడైన విత్తనాల నాగేశ్వరరావుకు ఈ ఇంటి పట్టాను అతని భార్య విత్తనాల అనంతలక్ష్మి పేరున ఇచ్చామని గుర్తు చేశారు. అక్కడి ఇల్లు కూడా కట్టించి ఇచ్చామని, 2012లో గీతాశైలు పుట్టిందని చెప్పారు. తర్వాత కాలంలో తల్లిదండ్రులు ఇరువురు మృతి చెందడంతో గీతాశైలు అమ్మమ్మ చిట్టూరి మహాలక్ష్మి, తాతయ్య చిట్టూరి పుల్లయ్య సంరక్షణలో నర్సీపూడిలో ఉండి చదువుకుంటోంది. ప్రస్తుతం ఆమె వయసు 12 సంవత్సరాలు, 7వ తరగతి చదువుతోందని కొండబాబు తెలిపారు. అయితే ఆ ఇంట్లో ఆమె నాన్న తరపున బంధువులు ఉంటున్నారని వివరించారు. తల్లిదండ్రుల ఆస్తి న్యాయంగా వారసత్వంగా ఆ బాలికకు చెందాల్సి ఉన్నందున ఆ ఇంట్లో వారిని ఖాళీ చేయించి గీతాశైలుకి ఇంటిని స్వాధీనపరిచామని కొండబాబు చెప్పారు.
ఇకపై ఎవరైనా ఆ ఇంటి జోలికి వస్తే ఉపేక్షించేది లేదన్నారు. బాలికకు న్యాయం చేసిన కొండబాబును స్థానికులు బత్తి ఏడుకొండలు, నక్కా కృష్ణమ్మ, కృష్ణకుమార్ తదితరులంతా అభినందించారు. గీతాశైలు తాతయ్య, అమ్మమ్మ, పిన్ని కొండబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఒక వికలాంగుడిగా ఉన్నటువంటి విత్తనాల నాగేశ్వరరావుకి 2004లో ఈ స్థలం ఇవ్వడం జరిగింది. అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉండేవారు. ఈ పిల్ల లేదు, ఈ పిల్ల అప్పుడు పుట్టలేదు. 2004లో 2 కాళ్ళు లేక వికలాంగుడిగా ఉన్నాడు. అతనికి అలాగే ఇక్కడ చాలా మందికి ఈ లైన్ అంతా 2 లైన్లు అప్పుడు ఇవ్వడం జరిగింది. అయితే ఆ క్రమంలో వీళ్ళ అమ్మగారి పేరు మీద పట్టా ఇవ్వడం జరిగింది. వీళ్ళ అమ్మగారి పేరు మీద నేటివ్ ప్లేస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అన్ని సర్వస్వం కూడా వీళ్ళ అమ్మగారి పేరు మీద ఉన్నాయి. కానీ వీళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా చనిపోయారు. అప్పటి నుంచి కూడా ఈ అమ్మాయి వేరే వాళ్ళ దగ్గర పెరుగుతూ ఉంది. అంటే వేరే వాళ్ళు అంటే వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యను వీళ్ళ సమక్షంలో ఇంకా ఎవరు లేరు కాబట్టి పెరుగుతూ ఉంది. ఇప్పుడు 7th చదువుతుంది. మొన్న పశువతి అయింది, పెద్ద అయింది. ఈ ఇంటికి సంబంధించి వాళ్ళ నానమ్మ ఉండేది కాబట్టి వాళ్ళ నానమ్మ హ్యాండ్ ఓవర్లో చూసుకుంటూ ఉండేది. ఆ తర్వాత కూడా తాళం వేసేసి అందులో అయ్యి పెట్టి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా వేరే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో అంటే వాళ్ళ చిన్న హ్యాండ్ ఓవర్లో నడుస్తూ ఉంది. కానీ ఒకటేంటంటే నేను సంవత్సరం క్రితం వాళ్ళ చిన్నాన్ని పిలిచి చెప్పాను, బాబు ఆ అమ్మాయికే దక్కాలా, ఆ అమ్మాయికి తప్ప ఎవరికి ఉండటానికి వీల్లేదని చెప్పాను. చెప్తే నేను లాయర్ దగ్గర కాగితాలు రాయించానంటే అదండి ఇదండి అని చెప్పాడు. లాయర్తో కాగితాలు రాయించలేదు ఇప్పటి వరకును. కానీ ఆ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయట్లేదు. ఈవేళ నేను వచ్చి ఆ అమ్మాయికి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. మరి ఆ అమ్మాయికి తప్ప వీళ్ళ అమ్మమ్మ వాళ్ళు జరిపోళ్ళు కానీ వీళ్ళ నానమ్మ వాళ్ళు జరిపోళ్ళు కానీ వేరే వాళ్ళు ఎవరో కూడా ఈ ఇంటి జోలికి వెళ్తే మాత్రం సీరియస్గానే ఉంటుంది. దానికి నేను పూర్తిగా ఈ ఆడబిడ్డ పక్షాన, ఎందుకంటే చంటిబిడ్డ అప్పుడు పుట్టలేదు, ఇల్లు ఇచ్చేటప్పుడు పుట్టలేదు అమ్మాయి. ఇలాంటి ఆ తల్లిదండ్రులు లేని పిల్ల ఆస్తి ఎవరైనా పరుచుకుంటే మాత్రం నేను బతుకుంటుండగా చాలా సీరియస్గా ఉంటుంది. ఈ అమ్మాయికి పెళ్ళి అయినప్పుడు కూడా ఈ అమ్మాయి పేరు మీద ఉండాలా. ఈ అద్దులు కానీ వగేరాలు ఏమైనా ఉంటే ఈ అమ్మాయి తీసుకోవాలి తప్ప వేరే వాళ్ళకి ఉండటానికి లేదు. ఈ అమ్మాయి ఎవరికి ఇస్తానంటే వాళ్ళకే, ఎవరి దగ్గర ఉంటానంటే వాళ్ళు తప్ప వేరే వాళ్ళ జైలుకి వెళ్ళటానికి వీల్లేదు, వేరే వాళ్ళకి ఉండటానికి వీల్లేదు. అది నేను చెప్పేది. మరి ఆ విధంగానే ఉంటుంది. ఒకవేళ నాది అని కానీ ముందుకొచ్చి అమ్మాయిని కానీ వెళ్ళగొట్టేటటువంటి కార్యక్రమం కానీ చేస్తే మాత్రం తాట తీస్తాను ఎవరైనా. స్థానిక నాలం భీమరాజు వీధిలోని శ్రీ సిద్ధిలక్ష్మి గణపతి ఆలయం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గునిశెట్టి విజయ్ కిరణ్, గునిశెట్టి తరుణ్, కొత్తగుండ శ్యామ్ సుందర్ ప్రసాద్, ప్రమీలా రాణి దంపతులచే వేద పండితులు ఈ కార్యక్రమాన్ని జరిపించారు. స్వామి అమ్మవార్ల ఊంజల్ సేవ కార్యక్రమానికి కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఎర్ర వేణు దంపతులు, టీడీపీ వాణిజ్య విభాగం నాయకుడు తవ్వ రాజా దంపతులు, టీడీపీ పార్లమెంట్ నాయకుడు మజ్జి రాంబాబు దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ తరపున శెట్టి జగదీష్, మాటూరి సిద్ధార్థ వారిని స్వాగతించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి ఊంజల్ సేవను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మాటూరి రంగారావు, శెట్టి జగదీష్, మాటూరి సిద్ధు, మద్ది నారాయణరావు, నల్ల ఆనంద్, బ్రింగుమల నారాయణ, డాల్డా మురళి, కొత్త రాజేష్, మోతమారి లలిత, కొపర్తి మురళి, పింకేష్ సోహాన్, పెద్దమర్ల బద్రి, నిమ్మలపూడి గోవింద్ ఈవో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు పింకేష్ కుమార్ చౌహాన్, రింకు చౌహాన్ దంపతులచే ప్రసాద వితరణ చేశారు.
రోచనో రోచమాన శోభమాన శోభమాన కళ్యాణ లడ్డు వేలం పాట ఉంటుంది. భక్తులు అందరూ కూడా పాడుకోవాల్సిన పాడుకో. కమిటీ వారు రాజేష్ గారు అమ్మా ఒక్క నిమిషం ఆగాలమ్మా తల్లి. అమ్మా ఒక్క నిమిషం. 9 రోజులు విశేష పూజలు అందుకున్న లడ్డు అమ్మ మన నవరాత్రుల్లో. జై బోలో గణేష్ మహారాజ్ కి. 13 వేలు వినాయకుడి పాట 13 సీతారాం గారు 14 రోజులు చేశారమ్మా. మన వినాయకుడు చాలా మహిళలు కదా వినాయకుడు. గురించి మనందరికీ తెలుసు. అందుకని ఉత్సవాలు ఎలా జరిగినాయో మీ అందరికీ తెలుసుకున్నారు. 25 వేలు భృంగం సుబ్బారావు గారు 26 వేలు. భృంగం సుబ్బారావు గారు 26 వేలు. 27 చిట్టూరు సుబ్బారావు గారమ్మా 27 వేలమ్మా. మొట్టాచెట్టి గారు 29 వేలమ్మా. ఈ వినాయకుడు లడ్డు ఎవరు పాడుకున్నా మన అదృష్టమా. స్థానిక 23వ వార్డ్ నందివాడ వారి వీధి వజ్ర గణపతి ఆలయంలో శ్రీ సాయి గణేష్ ఫ్రెండ్ సర్కిల్ 23వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి ఉత్సవాలు పేరూరి సూర్యనారాయణ అమ్మాజీ దంపతులచే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు భారీగా హాజరై కళ్యాణాన్ని తిలకించి పులకించారు. అనంతరం పురోహితులు బోడిం నాగసత్య రవికుమార్ శర్మ స్వామివారికి ఏకాదశ హారతులిచ్చారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా హేమలత ఆధ్వర్యంలో జయరాం దిగ్విజయ రామ హరే శ్రీనివాస్ భజన మండలి వారిచే భక్తి గీతాలతో భజన కార్యక్రమం నిర్వహించారు. పూజా కార్యక్రమం గానామృతం భక్తులను పరవశింపజేస్తుంది. కార్యక్రమంలో శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు చందా సత్రం మాజీ చైర్మన్ మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, పొత్తూరు ఎతిరా సంపత్ కుమార్, సరిదే ధన వెంకటేశ్వరరావు, కనమర్లపూడి చంద్రకాంత్, మారడుగుల సుబ్బయ్య, పేరూరి మహేంద్రనాథ్, వానపల్లి మురళీకృష్ణ, నంబూరి కృష్ణ చైతన్య, సోమశెట్టి భీమేశ్వరరావు, జ్యోతిరామ్ విఠల్ మోరే, సూర్యకుమారి, ఆశ, సుమ, రేణుక, వెంకట నాగహిమబిందు, రజని, సత్య అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందమైన పువ్వులతో పసందైన కళ్ళతోను ఎంత అందంగా ఉందంటే అందమైన పువ్వులు పసందైన పళ్ళు పక్షులకు తన సబ్బడితో శృంగారం అంతా కూడా కన్నుంది చేస్తుందంట. శ్రీనివాసుడు పద్మావతిని చూచిన పద్మావతి ఇష్ట సకలతో జలక్రీడలను ఆడగదలచి ఎన్నడు చూడండి యోగం చూసి మొట్టమొదటిసారిగా స్వామివారు పద్మావతి అమ్మగారిని చూడడం చెరకత శ్రీనివాసన్ వెళ్ళిపోమట. స్థానిక జయన్ రోడ్లోని చెరుకూరి వీరాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్లో క్రెడై రాజమహేంద్రవరం చాప్టర్ ఆధ్వర్యాన 3 రోజుల పాటు నిర్వహించిన ఎక్స్పో ఆదివారంతో ముగిసింది. యాంకరేట్ ఇల్లు కట్టుకోవడానికి అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి అందుబాటులో అన్ని వివరాలు ఉండేలా ప్రతి 2 ఏళ్లకొకసారి క్రెడై హోమ్ ఎక్స్పో నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శుక్ర, శని, ఆదివారాల్లో 3 రోజుల పాటు నిర్వహించిన ఎక్స్పోకి సందర్శకులు పోటెత్తారు. ఆదివారం సాయంత్రం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు హాజరై ఎక్స్పో తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ రంగంలో వస్తున్న మార్పులను, సాంకేతిక విధానాన్ని ప్రజలకు తెలియజెప్పే ఇలాంటి ఎక్స్పో నిర్వహిస్తున్న క్రెడైని అభినందించారు. లక్కీ డిప్ తీసి విజేతను ప్రకటించారు. అనంతరం శ్రీ వీర్రాజుని క్రెడై ప్రతినిధులు సత్కరించి జ్ఞాపిక అందజేశారు. యనుమల రంగబాబు, కురగంటి సతీష్, అడబల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఇచ్చేసి ఎక్స్పో తిలకించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే ధరలలో సరికొత్త మోడల్స్ను పరిచయం చేయడానికి అలాగే ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఇలాంటి ఎక్స్పో పేరిట ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం సంతోషదాయకమని అన్నారు. అనంతరం క్రెడై ఏర్పాటు చేసిన లక్కీ డిప్ కార్యక్రమంలో పాల్గొని లక్కీ డిప్ ద్వారా గెలుపొందిన విజేతలను ప్రకటించారు. అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యే శ్రీ బలరామకృష్ణని సాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. క్రెడై రాజమహేంద్రవరం చాప్టర్ గౌరవ చైర్మన్ బొడ్డుగ శ్రీనివాస్, చైర్మన్ సూరవరపు శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ మన్యం ఫణికుమార్, జనరల్ సెక్రటరీ చల్లా బాలమురళి, జాయింట్ సెక్రటరీ వెలుమురి భీమశంకర్రావు, మాజీ అధ్యక్షుడు సోమశేఖర్ రెడ్డి, నరసింహరావు, రామకృష్ణ, సుమంత్, శేఖర్, పూడి శ్రీనివాసరావు, అజయ్, రవిప్రసాద్, హరి తదితర క్రెడై సభ్యులు పాల్గొన్నారు. నిర్మాణ రంగానికి సంబంధించిన ఆర్కిటెక్ట్స్, డిజైనర్స్, నిర్మాణ రంగంలో వినియోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరికరాలు, రుణ సదుపాయాల కోసం బ్యాంకర్లు, ఇలా అన్ని రకాల స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడంతో పాటు గంటకు లక్కీ డ్రా నిర్వహించి సందర్శకులకు బహుమతులు అందజేశారు. ఇది 6వ సందర్భంలో కన్జ్యూమర్స్కి అనేక అంశాలను పరిచయం చేస్తూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నటువంటి వారి కన్స్ట్రక్షన్స్నే కాకుండా దేశంలో కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకి అతి చేరువుగా చేర్చే విధానం ఈ క్రెడై ఎగ్జిబిషన్ అనేది చాలా శ్రద్ధాశక్తులతో బిల్డర్స్, ప్లానింగ్ సంబంధించిన పెద్దలు అనేక సంవత్సరాలుగా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎంతో శ్రద్ధాశక్తులతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ప్రజల్ని, ప్రజాప్రతినిధుల్ని, సామాజికమైన వ్యక్తులు కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమానికి ఒక ఇంపార్టెన్స్ తీసుకొస్తున్న పెద్దలందరూ కూడా మంచి కార్యక్రమం క్రెడై ఎక్స్పో చేసినందుకు సభ్యులందరికీ కూడా రాజమండ్రి నగర ప్రజల తరఫున మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, అన్న వాసన చెప్పాడు మొత్తం మీ అందరి ఆ రోజు నేను కూడా ఉన్నాను. శ్రీనివాస్ గారు చెప్తాం కోట్ వెనకాల చొక్కా వెనకాల ఏముందన్నది, కానీ అది అన్న చెప్పినట్టు ఆచరణలో పెట్టాలని. ఎందుకంటే మెయిన్ క్రెడైకి సంబంధించి భవన కార్మికుల వర్క్ ఉండాలి. వాళ్ళు ఉండాలంటే గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డారు ఇసుక గురించి. అదే ఇసుక ఇప్పటికీ కూడా ఎమ్మెల్యే గారు చెప్తున్నాం, అదే ఇసుక ద్వారా ఇప్పటికీ కూడా అదే ఇబ్బంది జరుగుతుంది. మన గవర్నమెంట్ వచ్చినా సరే ఇసుక చాలా ప్రాబ్లంగా ఉంది. అంతకు ముందు ఉన్న రేట్ల మీద కూడా ఇప్పుడే ఎక్కువగా ఉంది. దానివల్ల చాలా ప్రాబ్లం ఉంది. అది ఎప్పుడైతే మెయిన్ అనుకూలంగా ఉంటుందో భవన కార్మికులకి అందరికీ కూడా వర్క్ ఉన్నది. ఆ వర్క్ ఉన్న వల్ల వీళ్ళందరికీ కూడా మంచి అంటే వర్క్ టెన్షన్ లేకుండా హ్యాపీగా వీళ్ళందరికీ మనం అనుకున్నట్టు ఆ కన్నాలు కనబడకుండా మెయిన్ చిన్న ప్రాబ్లం, ఆ ప్రాబ్లంని రెక్టిఫై చేయవలసిందిగా వీళ్ళందరి తరఫున జనసేన పార్టీ తరఫున కూడా అన్నం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నాగదేవి ఆటో రిక్షా ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక గోకవరం బస్టాండ్ శ్రీ విజయలక్ష్మి గణపతి అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద 19వ గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా సుమారు 5,000 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, టీడీపీ నగర అధ్యక్షుడు, అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు రెడ్డి మణి, జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, శ్రీలత ఆసుపత్రి అధినేత డాక్టర్ అనుసూరి పద్మలత తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు ఆహార పదార్థాలు వడ్డించారు. ఆ గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. అసోసియేషన్ ప్రతినిధులు పోతుల నాగ శ్రీనివాస్, కొర్రపాటి నాగమురళీ ప్రసాద్, వీసంశెట్టి బాలదుర్గారావు, వనం సూరిబాబు, వాసంశెట్టి లక్ష్మీ దుర్గా ప్రసాద్, సూరపునేని రత్నగిరి, వెంకటేష్, రామోజు ప్రసాద్, పప్పు మురళి, ఎరువండి రమేష్, ఎన్ గణేష్, బాబీ తదితరులు పాల్గొన్నారు.
భక్తులు భారీ ఎత్తున బార్లు తీరి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. गुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे ध्येयचरिताय गायगवराय गन्धर्वप्रियकृपे गायकाधीनविग्रहाय गङ्गाजलप्रणयवते गौरीस्थनन्दनाय गौरीहृदयनन्दनाय गौरभानुसुताय गौरीगणेश्वराय गौरीप्रणयाय गौरीप्रवणाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय వినాయక చవితి శుభ సందర్భంగా ఈ రోజున నాగదేవి ఆటో రిక్షా ఓనర్స్ అండ్ డ్రైవర్స్ కార్మికులందరూ ఈ చుట్టుపక్కల ఉన్న పెద్దలు ఆర్యపురం బ్యాంకు, అలాగే బిఎస్ఎన్ఎల్ ఆఫీసు, అలాగే ల్యాపాక్సీ, ఈ చుట్టుపక్కల ఉన్న పెద్దల సహాయ సహకారాలతో గత 19 సంవత్సరాలుగా వినాయక చవితి నిర్వహిస్తున్నామండి. అయితే నాగదేవి ఆటో స్టాండ్లో ఆటో కార్మికులు అందరూ ఒకటిగా ఏకదాటిమే వచ్చి అసోసియేషన్ తరఫున మొత్తం అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రతి ఏటా వినాయక చవితి అయిపోయిన వెంటనే అనంతరం ఈరోజు 16వ తారీఖు ఉదయం 11 గంటల కాడి నుంచి సుమారు 4 గంటల వరకు 4 నుంచి 5 వేల వరకు అన్నసందర్భం జరుగుతుందండి. ఈ అన్న సమారాధనకి పెద్దలు ఎమ్మెల్యే వాసు గారు, అలాగే అనుశ్రీ సత్యనారాయణ గారు, అలాగే వై శ్రీనివాస్ గారు, మా యూనియన్ అధ్యక్షులు రెడ్డి మల్లేశ్వరరావు గారు, ఎర్ర వేణుగోపాలరాయుడు గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వీచేసి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అన్నదానంలో మాకు అందించారు. ఆ గణనాథుడు, ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వాదాలు వాళ్ళు పొందారు. ఈ విధంగా అలాగే ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు గారు కూడా మాకు 89 క్వశ్చన్ అందించారండి. బ్యాంకు ద్వారా కానీ అన్ని విధాలుగా మాకు చాలా. సీతంపేట కృష్ణానగర్ జంక్షన్ బాలగణేశన్ వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి 2వ వార్షికోత్సవం లక్ష్మీ బిక్కిన విజయలక్ష్మి వారి పర్యవేక్షణలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం సీతంపేట కృష్ణానగర్ జంక్షన్ నందు బాలగణేశన్ వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి 2వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. లక్ష్మీ బిక్కిన విజయలక్ష్మి వారి పర్యవేక్షణలో నవరాత్రి 9 రోజులు ఉదయం సాయంత్రం స్వామివారికి విశేష పూజలు, భజనలు, డాన్సులతో నిర్వహిస్తున్నారు. ఈరోజు నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సుమారు 4000 మందికి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, నామన వాసు, పెనుగొండ రామకృష్ణ, బుడ్డిగ గోపాలకృష్ణ, బుడ్డిగ రవి, సత్యబాబు తదితరులు విచ్చేశారు. అన్నదానాన్ని ప్రారంభించారు. ఆ ఘననాథుడిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో సోమశేఖర్, పంతం శ్రీను, అజంతా కిరణ్, దిడ్డి సూరిబాబు, పోలారావు,
బిక్కిన రవి, సీత, అనంత, లక్ష్మీకాంతం, శైలజ, రామలక్ష్మి, మార్గాని సత్యబాబు, కొండ వెంకటేష్, వెంకటలక్ష్మి, విమల తదితరులు పాల్గొన్నారు. एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपट 4వ వార్డ్ గుంటముక్కల అప్పారావు వీధిలో 44వ గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా అన్నదానం జరిగింది. స్థానిక రాజేంద్రనగర్ 4వ వార్డులో గల గుంటముక్కల అప్పారావు వీధిలో 44వ గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా అన్నదానం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, టీఎన్టీ యూసీ జిల్లా మాజీ అధ్యక్షులు నక్కా చిట్టిబాబు, జనసేన పార్టీ నగర అధ్యక్షులు వై శ్రీను, జామి సత్యనారాయణ, కప్పల సూర్యప్రకాశ్రావు చేతుల మీదుగా 2000 మందికి అన్నదానం మరియు వృద్ధులకు చీరలు పంచిపెట్టారు. ఈ ఆలయ కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ కాలేపు ప్రసాదరావు, కాలేపు సత్యనారాయణ, కాలేపు నాగేశ్వరరావు, గుంటముక్కల కుమార్, గుంటముక్కల సోమశేఖర్, కాలేపు శ్రీనివాస్, డాక్టర్ భల్లా శ్రీను, అనిల్, శివకుమార్, వర్ధన్, వినయ్, సత్యబాబు, నాగు, శంకర్రావు మరియు అనేక మంది భక్తులు విచ్చేశారు. మరియు గణపతి సేవా సమాజం తదితరులు పాల్గొన్నారు. गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसताराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डकण्टकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थ ఆర్టీసీ కాలనీ ఫ్రెండ్ సర్కిల్ శివశంకర్ పంతులు బ్రహ్మత్వంలో సహస్ర దీపాలంకరణ పూజ దిగ్విజయంగా జరిగింది.
శ్రీ 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 లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవ కమిటీ ఆర్టీసీ కాలనీ ఫ్రెండ్ సర్కిల్ వారు నిర్వహిస్తున్న కార్యక్రమంలో శివశంకర్ పంతులు గారి బ్రాహ్మత్వంలో జరిగిన సహస్ర దీపాలంకరణ పూజ కాలనీ వాసుల మధ్యలో దిగ్విజయంగా జరిగింది. పూజలో లొల్లా ఫణీంద్ర, లక్ష్మీ శ్రీనివాస్, శ్రీదేవి దంపతులు, గుబ్బల ప్రసాద్, భవానీ దంపతులకు ప్రధాన పూజలు చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కుంపట్ల శ్రీనివాస్, చింతం బుజ్జి, చింతం మహేష్, మొహమ్మద్ ఖాన్ భాయ్, కొర్ల శేఖర్ నాయుడు, వాతాడ శ్రీకాంత్, కొర్ల వెంకీ ప్రసాద్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు కూడా ఎలా చేశాము ఇప్పుడు చెప్పాలంటే శుచిగారం చేసుకుంటూ మరలా అంతా కూడా స్వామివారికి చెప్పాలి. అంటే స్వామివారికి తెలియభ్యాం కర్ణాభ్యాం సాష్టాంగ ఉచ్యతే లక్ష్మీ గణమే గమింగవీనావస్త్రవస్త్రభాంధ్యస్తరాజం బ్రహ్మణాం బ్రహ్మణసారం నోదరసేదచోదరం లక్ష్మీ గణపతిదేవతాభ్యో నమః. ఆయాన్ దేవ రూపేణ దీపమాగ్రాపయామి పరాస్యాం దేవరూపిణ్యః దీపాని నమోస్తుతే సాక్షాత్ దేవతస్యే దేవవాస్రూపిణ్యః. తన మేనమావ దగ్గరికి వెళ్ళాక ఒక రోజున వైకుంఠానికి మిగిలినారు. మిగిలిన తర్వాత ఈ సుదర్శన చక్రం వేయకూడదు, నీళ్ళ కోసం పక్కగా వదిలేసేయండి. చేసుకుంటారా చేసుకోరా? కాబట్టి మళ్ళీ చెప్పాలన్నా చెప్పండి. యథాస్థానం ప్రవేశయామి. దీప నమస్కారం చేసుకుని ఇప్పుడు మంత్రహీనం ఉదయం ఉద్వాసన అనంతరం లడ్డూ వేలం పాటు ఉంది. కాబట్టి దాంట్లో కూడా పాల్గొనగలరు మీకు ఆసక్తి ఉన్నట్లేదు. అలాగే స్వామివారికి అలంకరించినటువంటి వస్త్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆసక్తి గారు రేపు ఉదయం ఉద్వాసన ఉదయం 10 గంటలకు 11 ఉండ్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇతర నివేదనలన్నీ కూడా ఉద్వాసన ముందు మాత్రమే స్వామివారికి నివేదన చేయవలసి ఉంటుంది. గత 9 రోజులుగా రాజమహేంద్రవరం నగరంలోని పలు ప్రాంతాల్లో పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య గంగమ్మ ఒడికి చేరాడు. గోదావరిలో గణపతి విగ్రహాల నిమజ్జనానికి చేసిన ఏర్పాట్లను, నిమజ్జనం జరుగుతున్న తీరును మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఆధ్వర్యంలో ఆదిరెడ్డి భవానీ ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. ఆదిరెడ్డి వాసు స్వయంగా నిమజ్జనం రేవు వద్ద ఉండి విగ్రహాలను గంగమ్మ ఒడికి చేర్చారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిమజ్జనం చేస్తున్న రేవు వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. భారీ క్రెయిన్లు, పంట్లు ఏర్పాటు చేసి ఎంపిక చేసిన సిబ్బందితో మాత్రమే గోదావరిలో విగ్రహాలు నిమజ్జనం చేసేలా పటిష్ట చర్యలు చేపట్టారు. గోదావరికి వరద ప్రవాహం అధికంగా ఉండడంతో జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. విగ్రహాల వెంట రేవులోకి ఎవరిని అనుమతించలేదు. గట్టు వరకు వారి వాహనాల్లో తీసుకుని వచ్చిన విగ్రహాలను క్రేన్ సహాయంతో పంటుపై చేర్చి గోదావరి నదిలోకి తీసుకుని వెళ్లి నిమజ్జనం చేశారు. వెళ్లి రావయ్య మాబొజ్జ ఘనపయ్య అంటూ భక్తులు ఘననాథుడిని భారీ ఊరేగింపుగా గోదావరి నది వద్దకు తీసుకుని రావడంతో ఊరంతా సందడి నెలకొంది. గోదావరి గట్టు నుంచే సందర్శకులు నిమజ్జనాన్ని తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు. गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि
गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसताराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि గణపతి నవరాత్రుల సందర్భంగా 14వ వార్డులో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రాజమండ్రి 14వ వార్డులో గణపతి నవరాత్రుల సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 14వ వార్డు ఇన్ఛార్జ్ ఈతలపాటి రవి, మాజీ కార్పొరేటర్ కూరాకుల తులసి, సిటీ యూత్ సెక్రటరీ గొర్రెపర్తి ప్రతాప్, ఎంపీ వి కృష్ణ, సోమరాజు మరియు ఆలయ కమిటీ సభ్యులు భూపతి దుర్గారావు, భూపతి హరీష్, భూపతి వెంకటరమణ, గూడూరు వెంకటగిరి, వెంకటలక్ష్మి, ముత్యాల సరోజ, ముత్యాల శ్యామల, టీడీపీ యువ నాయకులు గూడూపు మహేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్కూల్ ప్రారంభిస్తున్నాం. ప్రతి ఒక్కరు రాష్ట్రంలో సినీ పరిశ్రమ స్థిరపడేందుకు చర్యలు తీసుకుంటామని సినిమాటోగ్రఫీ, టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆదివారం స్థానిక ఓ హోటల్లో 4K ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్స్ పై నిర్మిస్తున్న గ్రామ ప్రజలకు విజ్ఞప్తి సినిమా టైటిల్ను ఆయన ఆవిష్కరించారు. ఈ చిత్రానికి నిర్మాతగా ముంజలూరి పవన్ కుమార్, దర్శకులుగా సాయి విజయ్ శ్రీరామ్ వ్యవహరిస్తున్నారు. హీరోగా సందీప్, హీరోయిన్గా కావేరి పరిచయం అవుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ సినిమా నిర్మాణానికి అవసరమైన స్టూడియోలు, పోస్ట్ ప్రొడక్షన్ వంటి మౌలిక సౌకర్యాలు లేకపోవడంతో సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం లేదని ఆయన వివరించారు. నిర్మాత మండలితో చర్చించి ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ప్రముఖ హాస్య నటుడు గౌతమ్ రాజ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సినిమా స్టూడియో ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు చిత్ర పరిశ్రమ ద్వారా 63% నిధులు వెళ్తున్నట్లుగా తెలిపారు. సినిమా దర్శకుడు సాయి విజయ్ శ్రీరామ్, నిర్మాత మంచులూరి పవన్ కుమార్, హీరో సందీప్, హీరోయిన్ కావేరీలు మాట్లాడారు. ఈ ప్రాంతాన్ని సెల్యులాయిడ్ మీద తీసుకురావడం కానీ, ఈ దృశ్యాలను అద్భుతంగా ఆవిష్కరించడం కానీ సినిమాల్లో మనం చూస్తూ వచ్చాం. అలా
సినిమా రంగానికి ఒక ప్రత్యేక స్థానాన్ని పొందినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. అందుకే ఇవాళ ఇందాక గౌతమ్ రాజు గారు చెప్పినట్లుగా సినిమా షూటింగ్లు ఇక్కడ జరుగుతున్నాయి. సినిమాకి వచ్చే ఆదాయం కూడా ఇక్కడి నుంచి ఎక్కువ వెళుతుంది. తెలంగాణతో పోల్చుకుంటే సినిమాకి వచ్చేటువంటి ఆదాయం కూడా ఇక్కడ ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ నైసర్గిక స్వరూపంగా పెద్దది, దాంతోపాటు సినిమా గోయర్స్ ఎక్కువ, తర్వాత సినిమాకి వచ్చే ఆదాయం కూడా ఎక్కువ. ఈ కారణాల వల్ల ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది సినిమా సంబంధించి. కాకపోతే మౌలిక సదుపాయాలన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి. స్టూడియో కానీ, డబ్బింగ్ థియేటర్ కానీ, రీరికార్డింగ్ థియేటర్లు కానీ ఇవన్నీ కూడా మీకు హైదరాబాద్లో ఉండటం వల్ల ఇక్కడ షూటింగ్లు అయితే జరుగుతున్నాయి, కానీ అక్కడ షూటింగ్ జరిగేదానికి సంబంధించి తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటిది ఏది కూడా ఇక్కడ లేదు. అవి కూడా ఉంటే ఇది సమగ్రమైనటువంటి పరిస్థితి కల్పించబడుతుంది. అందుకే నేను ఈ మధ్యకాలంలోనే నిర్మాతలకు ఒక లెటర్ రాశాం. గతంలో ఒక సినిమా విషయంగా నిర్మాతలు కొంతమంది వస్తే మన ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో వారితో మాట్లాడడం జరిగింది నిర్మాతలతోటి. ఈ మధ్యకాలంలో నేను ఒక లెటర్ రాశాను. మీరు ఏదైతే ఎక్కువ సినిమా షూటింగ్లు చేస్తున్నారు కానీ ఇక్కడ స్టూడియో నిర్మాణానికి కానీ ఇతరత్ర మౌలిక సదుపాయాల కల్పనకు కానీ ముందుకు రావడం లేదు, రండి అందరం కలిసి కూర్చొని మాట్లాడదామంటే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే నిర్మాతల మండలి అందరూ కలిసి వచ్చి మన పవన్ కళ్యాణ్ గారిని మమ్మల్ని కలిసేదానికి కూడా వారు ముందుకు వస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో నేను మనవి చేసేది ఏంటంటే సినిమా రంగానికి కూడా మీరు రండి, ఇక్కడ స్టూడియోల నిర్మాణం కానీ డబ్బింగ్ థియేటర్ల నిర్మాణాలు కానీ ఇవన్నీ చేపట్టండి. ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి సంపూర్ణ సహాయ సహకారాలు మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా సినిమా రంగం మీద మక్కువ ఉంది. ఇక ఉప ముఖ్యమంత్రి గారు అయితే సాక్షాత్తు ఆయన సినిమా రంగం నుంచి వచ్చినటువంటి సుప్రసిద్ధ హీరో. అందువల్ల ఆ వాతావరణమే ఖచ్చితంగా ముందుకు కూడా తీసుకెళ్తాం, మీ అందరికీ సహకారం ఇస్తాం. దాంతోపాటు ఈ మధ్యకాలంలో కొంతమంది షూటింగ్లకి మాకు అనుమతులు కావాలనేటువంటి విషయంలో కానీ నన్ను సంప్రదించినప్పుడు వెంటనే అవన్నీ కూడా సానుకూలపరిచేటువంటి కార్యక్రమాన్ని కూడా చేశాం. ఇవన్నీ ఏంటంటే వీఆర్ ఫర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్, ప్రో టు తెలుగు సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ అనేటువంటిది మేము బాగా ఆశిస్తున్నటువంటి అంశం. రాబోయే రోజుల్లో ఆ రకమైనటువంటి నిర్మాణాలన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. టైటిల్ చాలా వెరైటీగా ఉంది. సాధారణంగా ఈ మధ్యకాలంలో ఇలాంటి వెరైటీ మామూలు వాడుకలో మనం మాట్లాడుకునే మాటలనే సినిమా టైటిల్స్గా తీసుకొస్తున్నారు. ఇది డెఫినెట్గా మనకి దీని బ్యాక్ డ్రాప్స్ అంతా కూడా ఖచ్చితంగా విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది అనిపిస్తుంది. కుమారదేవంలోనే వాళ్ళు షూటింగ్ కూడా చేశారు కనుక గ్రామ ప్రజలకు అనాలంటే ఇంకా విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది. నా భావన, నాలో ఉన్న భావనాన్ని ఇక్కడ నాటకాలు వేసి, మా కాకినాడలో నాటకాలు వేసి కష్టపడి ఎంతో ఎన్నో కష్టాలు పడుతున్నాం. ఆర్టిస్ట్ అంటే ఏదో ఎదిగిపోవడం అనే కాదు, అటువంటి కష్టాలు వచ్చింది ఈ నోట్లో నుంచి వచ్చినాయి మాటలు, నేను చెప్పకుండానే వచ్చినాయి. అలాగే మన ఇండస్ట్రీ ఇక్కడ ఉంటే, నేను బతుకుండే లోపలనే ఇండస్ట్రీ ఇక్కడికి వస్తే అంటే ఐ మీన్ కానీ నేను హైదరాబాద్ వద్దు లేకపోతే ఇక్కడ కూడా రావాలి. ఎందుకనంటే పర్మిషన్ ఒక ముఖ్యమైన విషయం ఒకటి చెప్తాను. అదే మీరేమి రాయిస్తారో రాయరో తెలియదు, కానీ నేను ఏంటంటే ఇప్పుడు దాసనారాయణరావు గారు కానీ, బాపు గారు కానీ, లేకపోతే ఈవి సత్యాన్ గారు కానీ, విశ్వనాథ్ గారు కానీ, వీళ్ళందరూ ఒక సంక్రాంతి వచ్చిందంటే మన లాంగ్వేజ్, మన సాంప్రదాయం సినిమాలు వచ్చేవి. ఇప్పుడైతే తగ్గిపోయినాయి. అసలు మన సంస్కృతి పోయింది. అంటే వేరే సంస్కృతి వస్తుంది అని దాని మీద నెపవేయటం కాదు, మరి మన సంస్కృతి కూడా ఉండాలి కదా. మన సంస్కృతే ముందు ఉండేది. పుస్తక భాష కానీ లేకపోతే ప్రాంతీయ భాష కానీ మనదే ఉండేది. అటువంటిది రావాలంటే మంత్రి గారు లాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇది చేస్తే ఖచ్చితంగా సార్ నేను మీరు ఏం చెప్తే అది నేను చేస్తాను సార్. దయచేసి మీరు మాకు చేసి పెట్టండి. ఎందుకంటే ఎంతోమంది సార్ ఇప్పుడు అందరూ టెక్నీషియన్స్ అందరూ మన ఏరియా నుంచి వచ్చిన వాళ్ళే సార్. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒరే బాబు ఇక్కడ ఇంటి తల ఇస్తాము రెండురా బాబు వచ్చేస్తారు సార్. దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. డెఫినెట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామండి. రాబోయే కమింగ్ ఇయర్స్లో లాస్ట్ 5 yearsలా కాకుండా ఈ 5 yearsలో ఖచ్చితంగా ఈ 5 yearsలో తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో కూడా స్థిరపడే విధంగా మేము ప్రయత్నాలు చేస్తాం. సూపర్ సూపర్. వచ్చేసి సందీప్ అద్వైత్ అండి. సో ఈ మూవీలో హీరో చేస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమ్ రాజా గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి, అండ్ వచ్చిన మంత్రి గారికి కూడా.
అండ్ ఈ జర్నీ అనేది లైక్ మేము చాలా డిఫరెంట్ అండి. బేసికలీ ఎట్లా అంటే ఒక 4 years బ్యాక్ సాయి వచ్చి నాకు ఈ కథ చెప్పాడు. అంటే జస్ట్ క్యాజువల్గా కూర్చొని డిస్కస్ చేసుకున్నాం అనమాట. నా దగ్గర ఇట్లా ఒక స్టోరీ ఉంది, ఒకసారి వింటావా అంటే అది చెప్పు డార్లింగ్ నువ్వు వింటావా అంటే చెప్పాడు. మళ్ళీ 4 years తర్వాత అసలు మేము ఆ మధ్యలో కాంటాక్ట్ అయింది కూడా ఎప్పుడూ లేదు. సో సడన్గా ఒకరోజు కాల్ చేసి ఆ సాయి ఈ సార్ నాకు కూడా తెలియదు, ఫోన్ చేసి బ్రో నేను సాయి అంటే చెప్పండి బ్రో అన్నా. నేను అంటే నేను గుర్తుపట్టలేదు అప్పుడు కూడా. సో ఇట్లా కథ అనుకుంటున్నాను చేస్తావా అంటే డెఫినెట్లీ బ్రో, సో కథ విందామని చెప్పేసి కథ చెప్పినప్పుడు అప్పుడు గుర్తుపట్టారు, డార్లింగ్ నువ్వు సాయి కదా అంటే అప్పుడు నేను అవును డార్లింగ్ నేనే ఇలా అనుకుంటున్నప్పుడు చెప్పా కదా, సో చేద్దాం అనుకుంటున్నాను నీకు ఓకేనా అంటే షూట్ డార్లింగ్ అప్పుడే వినగా కదా, సో డెఫినెట్లీ చేద్దామని చెప్పాడు. సో థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా పవన్ డార్లింగ్కి థ్యాంక్స్ చెప్పాలి. చాలా బాగా చూసుకున్నాడు నన్ను, ఉన్నన్ని రోజులు తమ్ముళ్ళలాగానే నన్ను కూడా సేమ్ ఈక్వల్గా ట్రీట్ చేశాడు. అండ్ ఇక్కడ కో యాక్టర్స్ మొత్తం మేము 4 members ఉన్నాం దీంట్లో. సో బేసికల్లీ మన ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ, గౌరవనీయులైన గౌతమ్ రాజు గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ముందుగా ఇప్పుడు ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేయాలని అనుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న న్యాచురాలిటీ మళ్ళీ మన ఈ ఉదయ గోదావరి జిల్లాల్లో దొరికే న్యాచురాలిటీ మనం సెటిల్ వేసినా ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా మనకు దొరకదండి. ముఖ్యంగా ఈ లొకేషన్లో చేయడానికి కారణం మనకి ఆ బ్యూటిఫుల్ లొకేషన్స్ని చిత్రీకరించాలని ఒక మెయిన్ టార్గెట్ ఒకటి. తర్వాత ఆ చెట్టు ఎప్పుడైతే మాకు లాస్ట్ సినిమా మాది అవటం అనేది ఒక రకంగా ఆనందపడాలో బాధపడాలో కూడా మాకు తెలియదు, కానీ ఆ చెట్టు మా సినిమాలో కూడా ఒక భాగమైనందువల్ల మేము చాలా ఆనందపడుతున్నామండి. సో ఈరోజు ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండి కూడా గౌరవనీయులైన మంత్రివర్యులు గారు వచ్చి మా టైటిల్ లాంచ్ చేసినందువల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. అతి త్వరలో మీ ముందుకి పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది సినిమా గ్రామ ప్రజలకు విజ్ఞప్తి అనే సినిమాతో మీ ముందుకు రాబోతున్నాం. సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి నా కథను నమ్మి, నా బ్రదరేనండి, కాకపోతే అసలు ఎవరైనా కథను నమ్మిన తర్వాత ఎస్ చేయగలవు, ఏ ప్రాబ్లం వచ్చినా ఎవరైనా సరే కొత్త ప్రొడ్యూసర్ అయినా కానీ సార్ సపోర్ట్ చేసే విషయంలో ఇది లేదు అది లేదు అని అంటే వెనకాడతారు. ఇలా కాకుండా ఏం ప్రాబ్లం లేదని చెప్పి యూనిట్ మొత్తాన్ని ఒకేలాగా, ఒక రకంగా కాకుండా అందరినీ ఒకేలాగా ఒక ఫ్యామిలీ లైక్ టీం మొత్తం ఒక ఫ్యామిలీ లాగా పనిచేసామండి. ప్రతి ఒక్కరు చాలా కష్టపడి నాకు ఈ సినిమాకి చాలా హెల్ప్ చేశారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కో ఆర్టిస్టులు అందరికీ, హీరోయిన్ కానీ ఇంకా మిగతా కో ఆర్టిస్టులు మొత్తం కమెడియన్ కానీ అందరికీ, లోకల్ ఆర్టిస్టులు కూడా చాలా హెల్ప్ చేశారండి. రాజమండ్రి సరౌండ్స్లో అందరూ మొత్తం సపోర్ట్ చేశారు. శ్రీనివాస్ గారు ఆయన అందరూ సపోర్ట్. మనకి చిన్న సినిమాని చూడకుండా పిలవంగానే వచ్చి మాకు ఈ పోస్టర్ లాంచ్ చేసేదానికి ఆయనకి ఎన్ని పనులు ఉన్నా కూడా మాకు ఈ సహకారం అందించిన కందుల దుర్గేష్ గారు మినిస్టర్, ఆయనకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను, కృతజ్ఞతలు. తర్వాత 4K ఫిలిం ఫ్యాక్టరీ మా గౌతమ్ రాజు గారు మా అన్నయ్య, ఈయన మాకు ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ డే నుంచి నైట్ 2 o'clock వరకు షూటింగ్ చేసుకుని మార్నింగ్ 4 o'clockకి ట్రైనింగ్కి ఇక్కడికి వచ్చాను ఈయన. అంటే ఈయన మాకు ఎంత సపోర్ట్ చేసి ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండి మమ్మల్ని ఇలాగా ప్రోత్సహిస్తూ ఉంటే మాలాంటి చిన్న సినిమాలు ఎన్నో ఇలాగా మన ఆంధ్ర రాష్ట్రంలో సంవత్సరానికి ఒక 10ల సంఖ్యలో తెరకెక్కించి మనం రిలీజ్ చేసుకోగలుగుతాం అని చెప్పేసి నమ్మకం నాకు ఉంది. తర్వాత 4K ఫిలిం ఫ్యాక్టరీ మా బ్రదర్ నాకు స్టోరీ చెప్పినప్పుడు ఎప్పటి నుంచో ఒక 5 సంవత్సరాల నుండి నాకు చెప్తానే ఉన్నాడు కథలు చేసి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విలేజ్ గర్ల్ అంటే తను ప్రేమించిన అబ్బాయి కోసం ఏమైనా చేసే ఒక అమ్మాయి, ప్రేమ కోసం ఏమైనా చేస్తుంది తన బాయ్ ఫ్రెండ్ కోసం. లేదండి, ఇది నా డెబ్యూ ఫిల్మ్. చాలా బాగుంది. అంటే నాకు రాజమండ్రి అనేది చాలా ఇష్టం, ఎప్పుడూ రాలేదు. ఫస్ట్ టైం షూట్ కోసమే నేను ఇక్కడికి వచ్చాను. చాలా చాలా నచ్చింది నాకు ఈ రాజమండ్రి అనేది. లేదండి, బట్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది ఫిలిమ్స్లోకి రావాలని చెప్పి. సో సార్ అవకాశం ఇచ్చారు. సో నన్ను ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.